ఏంది ఇయాల అట్లా చూస్తురు? అగో బాలన్న రాకుండా ఎవరో బాపనాయన వచ్చిండు అనుకుంటురా? వచ్చింది నేనే, ఏ అయ్యవారు రాలేదు. ఎందుకంటే ఇలా ఉగాది పండుగ కాబట్టి ముచ్చట్లు అలాగుండాలని ఉగాది పండుగ సందర్భంగా వార్తలు మొత్తం సపరేట్ ఉండాలని పంచాంగం పట్టుకొని వచ్చిన. ఇక పంతులు చెప్పే పంచాంగం కాదు, నేను చెప్పే పొలిటికల్ పంచాంగం ఉంటుంది. మీరు కూడా దాన్ని మంచిగా చూడుర్రి. ఇక చూసినానికి ఏమంటారో అనుండ్రి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు జాతకం ఎట్లున్నదంటే, సూట్ల మీద పెట్టిన కాయసు ప్రజల పాట్ల మీద పెట్టకపోయే వరకల్లా గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు చూసి చూడనట్టు చూసుకుంటా భారతీయ జనతా పార్టీ పేరింటేనే బగబగ మండుతుడు. పెట్టుబడుల పేరు చెప్పి బయటి దేశాలు తిరుగుతున్నాడు తప్పితే భారతదేశంలో ఉన్న బడుగు జీవుల బాధలు ఇప్పటికీ అట్టనే ఉండే వరకల్లా చంద్రుని మనసు సెంచరిల్లింది. దేశం ఎలిగిస్తా అని ఎప్పుడో చెప్పిండు కానీ ఎలిగింది లేదు. ఇప్పటికీ ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఉన్నదని కుజుడు కాల డంపెడుతుండు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా చేస్తా అంటుండు కానీ చెయ్యలేక మేకప్ ఖర్చులకే ఎక్కువ పెడుతున్నాడు అని బుధుడు బగ్గ బాధలో ఉన్నాడు. మోడీ సార్ గాశారం గట్టిగా లేనట్టున్నది. మరి బాలన్న ఏం చేస్తే నవగ్రహాలు శాంతించి నరేంద్రుల వారిని నవ్వుకుంటా ముంగడికి నడిపిస్తాయంటే, అంతరిక్షంలకు సునీతా విలియమ్స్ మేడము అసొంటి సైంటిస్టులను పంపి అక్కడేం జరుగుతుందో తెలుసుకునేంత తెలివి ఉన్న మోడీ సారు భారతీయుల బాధలు పట్టించుకొని తండాలకు గూడాలకు తొవ్వలు సాపుగా పోయించి అడవి బిడ్డల తానికి అంబులెన్సులు పంపేంత సౌలతులు చేస్తే సారు చెప్పినట్టు దేశం ఎక్కదీపములే ఎలిగిపోతుంది. మోడీ సారుకున్న దోషం తొలగిపోతుందని హిందూ జ్యోతిష్య శాస్త్రం ముందటికి వచ్చి మరీ ఘోషిస్తున్నది. రాక 10 ఏళ్ల తర్వాత ఏలుబడిలకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జాతకం ఈ ఏడాది ఎట్లున్నదంటే, 3 పొగడతలు 30 ఎత్తిపొడుపులు అన్నట్టే ఉన్నది. మార్పు 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 అనుకొని మార్పు కోరుకున్న తెలంగాణలో మార్పు తీసుకురావాల్సిన షే పార్టీకి తిట్టుబడవలసినంత కర్మ ఎందుకు పట్టింది, ఏం కథనో చెప్తాపారి. ఏ గ్రహం కాంగ్రెస్ సర్కార్ను ఆగ్రహంగా చూస్తున్నది అంటే, మార్పు సంభవింపజేసే రాహు గ్రహమే రాష్ట్రంలో కాంగ్రెస్ ఏలుబడి మీద కన్నెర్ర చేసే కాడికొచ్చింది. అట్లెట్లనే బాలన్న అంటే ఎన్నికల ముంగడ చెప్పిన మాట మీద నిలబడకుండా ఎన్నికల తర్వాత మాట తప్పుడు కష్టపడ్డ కార్యకర్తలకు ఇలువయ్యకపోవుడు కాంగ్రెస్ల కయ్యాలు కల్లోలాలకు కారణమయ్యింది. పాలకులం కాదు సేవకులం అన్నోళ్ళు ప్రజల జీతగాళ్ళుగా లేకపాయే. ప్రజాపాలన అని పేరుకే అన్నారు, చేస్తలేరా ఇతిరి. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ఆగమయ్యే కాడికి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో గెలుచుడు కష్టమే. మరి ఆ దోషాలన్నీ తొలగిపోయి మళ్ళా కూడా కాంగ్రెసే అధికారంలోకి వచ్చేటట్టు లేదాయా బాలన్న అంటే, ఎందుకు లేదు, ఉన్నది. ఈ 3.5 ఏళ్లలో ముద్దుగా ప్రజాపాలన అందించి కాంగ్రెస్ లీడర్లు పాలకుల లెక్క కార్లల్లో తిరగకుండా కాలినడకన పల్లెల్లో తిరుగుకుంటా ప్రజల అవసరాలు తీర్చుకుంటా ప్రజాపాలన అందిస్తే 15-20 ఏళ్ల దాకా కాంగ్రెస్దే రాజ్యం నడుస్తుంది అని కాకి లెక్కనే పంచాంగం ఒర్రుతుంది. ఇక బీఆర్ఎస్ జాతకం ఎట్లున్నదంటే, అనపచేన్ల ఓడగొట్టుకొని కందిచేన్ల ఎంకులాడుకున్నట్టు ఉన్నది. నీళ్లు నిధులు నియామకాల నినాదాలను ఎత్తుకొని నిండు తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఉద్యమించి టీఆర్ఎస్ పార్టీగా పేరు గడించి బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసుకున్నతోనే దానికి రాజకీయ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది. అది ఈ జాతకం చెప్తుంది. నేను ఉద్యమ పార్టీగా ప్రాంతీయ పార్టీగా ఉన్న పార్టీ జాతీయ పార్టీగా అవతరించుడు చూసి అన్ని గ్రహాలు నిగ్రహాన్ని కోల్పోయి ఆగ్రహానికి గురయ్యి టీఆర్ఎస్ అలియస్ బీఆర్ఎస్ జాతకాన్ని తారుమారు చేసినాయి. సూర్యగ్రహం సూటిపెట్టి దెబ్బ కొట్టింది. శనిగ్రహం గులాబీ గుబాలింపును పలసగా చేసింది. మరి బీఆర్ఎస్కు ఈ ఏడాది జాతకం బాగలేదాయా బాలన్న అంటే, ఎందుకు లేదు, ఉన్నది. ఏం చేయాలి అంటే, తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసిన అమరులను గుర్తించి వాళ్ళ కుటుంబాలను చేరదీయాలి. ఫక్తు రాజకీయ పార్టీగా మారినాక ఉద్యమకారులను పక్కకు పెట్టిండ్రు కాబట్టి మళ్ళా వాళ్ళను దగ్గరికి తీసుకోవాలి. అసలు సిసలైన కార్యకర్తలను యాది పెట్టుకొని వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలి. 10 ఏళ్ల కింద ఎంత పోరాట పటిమతోని పనిచేసిందో ఇప్పుడు కూడా అదే కసిని కృషిని పెట్టి పనిచేసి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాలు వద్దు రాష్ట్ర రాజకీయాలు ముద్దు అన్నట్టు ఉంటే గులాబీ గుడిసే వాసాల కాడికి వెళ్ళి ఎనగర్ర దాకా ఏం చెక్కు చెదరకుండా చక్కగా ఉంటుంది. అట్లా కాదని 10 ఏళ్ల పంతానే కొనసాగిస్తే కారు టైలర్లా గాలి తుస్సున పోయి తొడిమెలేని కాయ తొప్పుక్కున రాలి కింద పడ్డట్టు ఎందుకు కొరగాకుండా అవుతుంది అనే కాడికి వస్తుందని రాజకీయ శాస్త్రం రంజుగా చెప్తున్నది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ జాతకం ఎట్లున్నదంటే, తెల్లారి లేస్తే దేవుళ్ళ గుళ్ళు దేవులాడుకుంటా పోయి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసే కాషాయ జెండాను తెలంగాణలో కానకుండా ఎందుకు అయినరు అంటే, హిందూ ధర్మం తప్ప ఇంకే ధర్మం తెలియదు, పరమతాలను గౌరవిస్తాం అనుకుంటానే పంచాదులు మోపు చేస్తుంటే పరిశానికే వస్తున్నది. ఆ జాతకం ఇట్లున్నది. మరి
కమలం పువ్వు మీద సూర్యగ్రహం ప్రభావం సూటిగా పడి కాడకాడికెళ్ళి వాడిపోయి ఏర్లకాడి పదన కూడా ఎండిపోయే కాడికి వచ్చింది. రిక్కల కాడికెళ్ళి సిక్కగా కాకుండా పలసగా ఎందుకు అవుతున్నాయంటే 8 మంది ఎంపీలున్న కేంద్రంలో ఉన్న సెంట్రల్ సర్కారు నుంచి ఏం తెస్తలేరని శనిదేవుడు పని కట్టుకొని వాళ్ళ నియమాలు వాళ్ళకే గుర్తు చేస్తుంటే కూడా ఎమ్మెల్యేల కారు నుంచి ఎంపీలు కూడా ఎవ్వరు పట్టించుకోకపోయేవారికల్లా దేశం ధర్మం అనుకుంటా తిరిగే బీజేపీ తెలంగాణలో దేనికి పనికి రాకుంటూ ఉన్నది. ఉత్త సంచికాడ కావలి ఉన్నట్టు కాషాయ జెండా ఉన్నది తప్పితే దానితోని ఊదుగాలది పీర్లేవది అనే కాడికి వచ్చిందని కేతువు గ్రహం మనసు కూడా పుంటికట్టె లెక్కనే పుట్టుక్కున జరిగి కమలం పువ్వుల కట్టెబెట్టినట్టు చేస్తున్నది. మరి దాని జాతకం ముంగడ కూడా బాగలేదాయా బాలన్న అంటే ఎందుకు లేదు? సీదా సెంట్రల్ సర్కారు నుంచే నిధులు తెచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు చక్కగా తమ తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తే నీతిగా నియమాలు పాటిస్తే కాడకాడికెళ్ళి వాడిపోయిన కమలం పువ్వు ఎగురుబెట్టి రిక్కలు చిక్కగా అయితే కాషాయం జెండా కథనే మారిపోతుందని పురాణాలు పుంకాలుగా చెప్తున్నాయి. సనాతన ధర్మం ఏకంగా సైరనే ఊదుతుంది. ఏపీని ఎక్కదీపంలో ఎలిగిస్తామని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతకం ఎట్లున్నదంటే 12 పువ్వులు 24 కాయలన్నట్టు ఇప్పటికైతే పసుపు పచ్చగా నమనమలాడుతున్నట్టే కొడుతున్నది. కానీ జాతకం ప్రకారం చూస్తే మీద మెరుగు లోపల పురుగు అన్నట్టే ఉన్నది. ఎట్లనంటే మొత్తం వివరించుకుంటూ వస్తా పారి. కాసు గిలాసతోని కాయిజ్గా సోపది గట్టి కమలం పువ్వు వాసన ముక్కు నిండా వీల్చుకొని సైకిల్ సవారీ చేస్తున్నది. కానీ ఎన్నికల ముంగట ఏ హామీలు ఇచ్చి అయితే అధికారంలోకి వచ్చిందో ఆ హామీలనే అమలు చేస్తేందుకు పైకం లేదని కలెక్టర్లతోని మీటింగులు పెట్టి చంద్రాల సారు కథలుగా చెప్తుంటే సూర్యగ్రహం మండిపోతుంది, రాహు గ్రహం రగిలిపోతుంది, చంద్రగ్రహం చమత్కారంగా చూస్తుంది, గురుగ్రహం గుర్రుగా చూస్తుంది. మరి ఆ గ్రహాల ఆగ్రహాలు ఆపతారం కాదాయే బాలన్న అంటే ఎందుకు కాదు? ఎన్నికల ముంగట ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చి తెలుగుదేశం పార్టీ లీడర్లు అధికారంలోకి వచ్చిర్రో వాళ్ళు మాట నిలబెట్టుకొని అన్ని హామీలు అమలు చేస్తే తెలుగుదేశం జెండా ఏపీలో ఎప్పటికీ రప్ప రెపరెపల ఆడుతుంది. అట్లా చేయకుంటే పసుపు జెండా పలసపడుతుందని పంచాంగంలో ఉన్న అంగాలే కాకుండా అంగారక గ్రహం కూడా అదో రకమైన అసహనం వ్యక్తం చేస్తున్నది. ఏపీలో జనసేన పార్టీ జాతకం ఎట్లున్నదంటే వలువలు పలసగా చేసుకొని విలువలు మరిచి ఆడిపాడిన ఏషగత్తెలతోని ఎగిరి దుంకిన ఒక మనిషి ఎన్నో ఏషాలు గట్టి మోసాలు గట్టి అంకురార్పణ చేసిన పార్టీ జెండా ఎజెండా అప్పట్లో ఎట్లుండే ఇప్పట్లో ఎట్లున్నదని జ్యోతిష శాస్త్రంలో దేవులాడితే ఏమున్నదో పూసగుచ్చినట్టు చెప్పుకుంటూ వస్తా పారి. తప్పిపోయిన 30 మంది ఆడపిల్లల దేవులాడుకొచ్చి దేవుళ్ళ సొండి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తా అని అప్పట్లో మాటిచ్చి ఇప్పటికీ గండ్లబడకుండా జాడ కరెక్ట్గా కనిపెట్టక ఆలస్యం చేస్తుండే వరకల్లా నీరు నిమ్మలం లేకుండా చేస్తుంది, నిప్పు తప్పుని ఎత్తి చూపుతుంది, భూమి సామికార్యం యాది చేస్తుంది, ఆకాశం ఆడపిల్లల జాడేమాయని అడుగుతుంది. గాలి అధికారంలోకి వచ్చేందుకు చెప్పిన గాలి మాటలన్నీ గుర్తు చేసుకుంటా పంచభూతాలు పంచాంగంలో జనసేనను జనిగబట్టుకున్నట్టే పట్టుకున్నాయి. మరి జనసేన తాలూకా ఎమ్మెల్యేల సంఖ్య రేపకల్లా వెరగదా? జేఎస్పీ జాతకం ఇట్లనే ఉంటుందా బాలన్న అంటే పవనాలు మొదలు మారాలే. ఆధ్యాత్మిక చింతన మీద పెట్టిన మనసు ఆంధ్రప్రదేశ్ మీద కూడా పెట్టి తీర్థయాత్రలు తిరుగుడు మీద ఉన్న పాయిరము ఏపీ ప్రజల బాధలు మార్చుడు మీద కూడా పెడితే జనసేనకు జనంలో పచార పెరుగుతుంది, కాసు గిలాసకు కలిసి వస్తుంది. అట్లా కాకుండా ఇట్లనే అందరి లీడర్ల లెక్క మాట తప్పితే కూటమిలనే కుమ్ములాటలు మోపయి గిలాస పుట్టుకున వలిగితే చెత్తబుట్టలు వేసే కాడికి వస్తుంది అని ఆధ్యాత్మిక పంచాంగము అద్భుతంగా ఘోషిస్తున్నది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జాతకం ఎట్లున్నదంటే రాజన్నకున్న పేరు మొత్తం తీసుకుపోయి గబ్బు వాసన వచ్చే పెంట కుప్పలకు ఉమ్మరించినట్టే ఉన్నది. ఎట్లనంటే పార్టీ పెట్టిందేమో జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడని అయితే అందుకు మొత్తం ఉల్టా అయిపోయే కాడికి వచ్చింది. ఎట్లనో ఎందుకు అట్లా అయ్యిందో మొత్తం చెప్పుకుంటూ వస్తా పారి. నవరత్నాలతోని ఏపీ ప్రజల నసీబ మారుస్తా అని జగనాలు సారు జనంకు కాకి కథలు పిట్ట కథలు చెప్పిండు గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిరాత మార్చకపాయా అని సూర్యుడు సురసుర మండుకుంటా, చంద్రుడు శంగశంగి ఎగురుకుంటా, కుజుడు కూసునాతావుల ఉండకుంటా, బుధుడు సలాలు చక్కగా ఇయ్యకుంటా, శుక్రుడు సూటు బూటులేసుకొని సూటిగా తిరగనియకుంటా, శని చెండాట ఆడుకుంటా, రాహువు ఎన్నికల్లో ఊహించిన ట్విస్టులు ఇచ్చుకుంటా, కేతువు కేల్కతం దుకాణం బంధు అనే కాడికి తీసుకొచ్చినాయి. నవరత్నాల రూపకర్తను ఏపీల నామ రూపాలు లేకుండా చేసి పరమానందయ్య శిష్యుల పరిస్థితికి తీసుకొచ్చినాయి. మరి వైసీపీ రాజన్న పుత్రరత్నానికి ఇక రాజ్యమేలే యోగం లేదా? వైసీపీ అధికారంలోకి ఇక రాదాయా అంటే నోటికాడికి వచ్చిన ముద్దను చేజేతులా ఎత్తగొట్టుకున్నట్టు అయ్యింది కాబట్టి కష్టమే, వైసీపీకి ఎన్నటికైనా నష్టమే. మరి చేసిన దోషాలు మొత్తం పోయి పంక పార్టీని మళ్ళా పబ్లిక్లకు వటక రావాలంటే ఏం చేయాలనే బాలన్న అంటే ఏమున్నది, ఏపీలో ఏలుబడిలో ఉన్నప్పుడు చేసినట్టు తప్పు
తప్పులు చేయకుండా ఇప్పుడన్నా పబ్లిక్ తానికి పోయి వాళ్ళ బాధలు వాపేదందుకు బాగా తిప్పలు పడితే పంక 4వ నంబర్ మీద పెడితే తిరిగినంత రివ్వున తిరుగుతుంది. లేకుంటే పాతినప సామాన్లకు వేసి ఇన్ని ఉల్లిగడ్డలో శనగ బఠానీలో తీసుకొని బుక్కితే దాని కథనే ఒడిచిపోతుంది అని పంచాంగంలో ఉన్న పంచ అంగాలు పనిగట్టుకొని ఘోషిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు జాతకం చూస్తే ఎట్లున్నదంటే తాశిలి మొత్తం సారునెత్తి మీదనే తాండవం చేస్తున్నట్టే ఉన్నది. తానోటి దలిస్తే దైవమోటి దలుస్తున్నట్టు ఉన్నది. ఏది మాట్లాడినా వెనక పొంట వెంటనే కౌంటరు పడుతుంది. ఎత్తి పొడుపు తప్పది. నోరు అదుపులో ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా మొత్తం ముచ్చట చెప్పుకుంటూ వస్తా పాండ్రి. 6 గ్యారెంటీల హామీని పురాగా అమలు చేయకపోయేవారికల్లా శని చెండాడుతుండు, గురుడు గురకా ఇచ్చి చూస్తుండు. రాహుల్ గాంధీ రూపంలో మాట బంద్ చేసిండు. కేతువు కేసీ వేణుగోపాల్ రూపంలో పెత్తనం చేస్తుండు. నవగ్రహాలు ప్రతిపక్షం లీడర్ల లెక్క పండ్లిగిలిచ్చి నవ్వుతున్నాయి. ఈ ఏడాది దేవుళ్ళన్నా దయ చూపుతారా అంటే ఎట్లా చూపుతారు? పార్లమెంటు ఎన్నికల ముంగట పోయిన కాడల్లా దేవుళ్ళ మీద ఒట్టు తీసి గట్టు మీద పెట్టిండు. మాజీ సీఎం కేసీఆర్ సారు అప్పట్లో ఫామ్ హౌస్ కాడ రాజశ్యామల యాగం చేసినట్టు యాగం చేసినా ఫలితం ఉండదు. ఎన్ని శాంతి హోమాలు జరిపినా దేవతలు శాంతించేటట్టు లేరట. ఆయన సీఎం సీటుకు కాటు తప్పది. మంత్రుల రూపంలో పోటు పొంచి ఉన్నది. మరి దీనికేమైనా పరిష్కారం ఉన్నదా బాలన్న అంటే ఎందుకు లేదు? ఏఐసిటీ ఫ్యూచర్ సిటీల మీద పెట్టిన కాయిసుల పావులంతో పథకాలు అమలు చేసుడు మీద పెట్టిన రైతులకు సాగునీళ్ళిచ్చి ప్రజలకు తాగునీళ్ళిచ్చి మహిళలకు నెలకు 2500 రూపాయలు వెంటనే ఇస్తే అటు అన్నదాతలు ఇటు ఆడబిడ్డలు చేయి సర్కారు సల్లగుండా అని దీవెనార్తులు పెడితే ఇక రేవంతాల సారు మూటగట్టుకున్న దోషమంతా పోయి దేశంలోనే తెలంగాణ కాంగ్రెస్కు పేరొస్తుంది. సీఎం సారు జాతకమే మారిపోతుందని జాతక శాస్త్రం ఛాతి గుద్దుకొని మూతి తెరిచి మరీ ఘోషిస్తున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ జాతకం ఎట్లున్నదంటే విశ్వవాసునామ సంవత్సరంలోనే ఎవ్వలకు లేనంత అదృష్టము కేసీఆర్ సార్ సంకల తేరెతెట్ట పెట్టినట్టే ఉన్నది. సారు పట్టిందల్లా బంగారమే ముట్టిందల్లా ముత్యమే అన్నట్టు మంచిగా జాతకం ఉంటే మరి ఆయన ఎందుకు మలుసుకొని ఫామ్ హౌస్లోనే పరాగతిగా వంటుండో చెప్పుకుంటూ వస్తా పాండ్రి. అమరవీరుల ఆత్మఘోష ఆగం చేసింది. ఉద్యమకారుల ఉసురు ముట్టింది. 10 ఏళ్ల పాలన మూటగట్టుకున్న పాపాలు కోపాలు తెప్పిస్తున్నాయి. ఉద్యమ ద్రోగులను అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలా ఏరుచుకున్నందుకు గడ్డిపోసలు గరానికి వస్తున్నాయి. ఊరవిష్కలు పోరును రాజేస్తున్నాయి. పాలపిట్టలు పౌరుషంతో రగిలిపోతున్నాయి. ఊరూరు బతుకమ్మలు ఉయ్యాల పాటలు వాడుతున్నాయి. అందుకే నవగ్రహాలు కాళ్లకు బిగ్గర తాళ్ళు కట్టినట్టు మంచం మీదనే వండుకోబెట్టి మందిలకు రాణిస్తలేవు. మరి ఆయన జాతకం ప్రకారం నడవాలనంటే మళ్ళా రాజశ్యామల యోగమో చండీ యాగమో కేసీఆర్ సార్ చేయాలన్నాయా బాలన్నా అంటే ఈ తేపనన్న దేవుళ్ళ పేర్లతోని యాగాల పేర్లతోని పైకమంతా పాడు చేయ అని ప్రజలకు మాటిచ్చి అసలైన ఉద్యమకారులను గుర్తించి కుటుంబ పాలనను దూరం పెట్టి ప్రజాపాలన చేస్తా అని చెప్పి చేతల్లో చూపెడితే ప్రాంతీయ పార్టీకి పచారం ఉంటుంది. లేదు నేను ఒంటెదు పోకనే పోతా అంటే పెద్ద మనిషి ఫామ్ హౌస్కే పరిమితమవుతాడు. తెలంగాణ భవన్కు తాళమేసే కాడికి వస్తుందని రాజకీయ శాస్త్రం రామసక్కదనంగా చెప్తున్నది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాలు సారు జాతకం చూస్తే ఈ ఏడాది మొత్తం నెత్తి మీద లక్కు పెద్దపీట వేసుకొని పెద్దకాళ్ళు వారజాపుకొని కూసున్నట్టే ఉన్నది. అంత మంచిగున్నాక అన్ని ఉన్నా అల్లున్నట్లే శని అన్నట్టు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దరిద్రం దాండియా ఆడుతున్నదంటే చంద్రాలు సారు చరిత్ర ఈయన పెడతా పారి. ఎన్నికల ముంగట ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు పథకాలు కూడా ఏలుబడులకు వచ్చి ఏడాది దగ్గర పడుతున్నా అమలు చేయకపోయేవరకల్లా నవగ్రహాలు నారా చంద్రాలు సారు ఫలితానం మీద నారాజులు ఉన్నాయి. సీఎం కలల ప్రాజెక్టు, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల మీద పెట్టిన కాయసుల పైసా మందం ప్రజల అవసరాలు తీర్చుడు మీద పథకాలు అమలు చేసుడు మీద పెడితే సారు జాతకం కదా పెద్దపీటే అంతా ఎలుమున్నట్టే ఏపీ కూడా ఎక్కదీపమూలే ఎలిగిపోతుందని ఒక్కడే కక్షలకు వచ్చిన నక్షత్రాలు ఒక్క తీరుగా మొగులు మీదికెళ్ళి మిడిగుడ్లు చేసుకొని మిట్ట చూస్తున్నాయి. కాబట్టి చక్కగా పనిచేసి సారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ముఖ్యమంత్రి కుర్చీకి ఏ గండం ఉండదు. లేకుంటే కూటమి సర్కారులనే కుమ్ములాటలు సురువయి వెనకపొంట ఉన్నోళ్ళే ఎన్నుపోటు ఒడిచి గతంలో పెద్దంటి రామారావు సారుకు వట్టిన గతే ఇప్పుడు చంద్రాలు సారుకు వట్టెతట్టే ఉన్నది అని రాజకీయ శాస్త్రాలు యాలగాని యాల భూపాలం పాడినట్టు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా చంద్రాలు సారు హుషారయ్యి ఏపీని ఉద్ధరిస్తే భువనేశ్వరమ్మ పెట్టే బువ్వ తినుకుంటా నారావారు 4 దినాలు ముఖ్యమంత్రిగా ఉంటాడని నానా శాస్త్రాలు నాలిక సాపి మరీ ఘోషిస్తున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు జాతకం చూస్తే పెద్దంటి రామారావు సారు అప్పట్లో సినిమాల ఏషాలు గట్టి పేరు తెచ్చుకున్నట్టు సినిమాలనే కాదు రాజకీయంలో కూడా పేరు తెచ్చుకుండుగానే పబ్లిక్కు బాధలు వాపుట్ల మాత్రం ఫెయిల్ అవుతుండు. జనం ముంగట ఫూల్ అయిపోతుండు. గ్రహాలన్నీ అనుకూలిస్తున్న గతి మాత్రం మారతలేదు. ఎందుకు ఏం కథ అంటే ఇక శాస్త్రంలో ఇట్లున్నది.
అవార్డులతోని ఆంధ్రప్రదేశ్ అక్కెర ఎల్లింది లేదు, ప్రజలకు పైకం మళ్ళింది లేదు. చూసుకొని మురువా పట్టుకొని ఏడువా అన్నట్టు ఉన్నది. 30,000 మంది ఆడబిడ్డల ఆచూకీ దేవులాడి తల్లిదండ్రులకు అప్పయ్యప్పలేదని సూర్యుడు సురుకులు పెడుతుండు, చంద్రుడు వణుకు పుట్టిస్తుండు. ఆడపిల్లల మీద ఈగను కూడా ఆలనీయ అన్న సారు ఏపీల మహిళలకు అన్యాయాలు జరుగుతుంటే మంచిగా ఆలయాలు గుళ్ళు గోపురాలు తిరుగుకుంటా తీర్థయాత్రలు చేసుకుంటా తీర్పాటకంగా గడుపుడు చూసి పంచభూతాల రూపంలో పగబట్టినట్టు దోషాలు పవనాలు సారు దోతిని పట్టుకొని యాలాడుతున్నట్టు ఎంటాడుతున్నాయి. గోషులున్న దోషం కాశీకి పోయినా పోదంటారు. మరి ఆయన దోతులున్న దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలనే బాలన్న అంటే తీర్థయాత్రలు తిరుగుడు మీద మనసు పెట్టినట్టే దేవుళ్ళను గొలుసుకునుడు మీద పైరం ఉన్నట్టే ప్రజల మీద కూడా నజరు పెడితే పవనాల సారు కిస్మతు కిర్రున కీకెబెట్టి ఏపీల కెవ్వు కేక అని ఆయనది ఏదో సినిమాల కెవ్వు కేక అనే పాట ఉంటది చూడుండ్రి. అగో ఆ పాటల కీకెలు వినబడ్డట్టు వినబడుతుంది. లేదంటే ఈ తేప ముఖ్యమంత్రి అయిన సారు వచ్చే తేప ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం ఎమ్మెల్యే అవ్వుడు కూడా కష్టమే అని పంచాంగం ఒక్కటికి 10 ఒక్క తీరుగా ఘోష మీద ఘోష ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మఘోష లెక్క వినిపిస్తున్నది. రాజన్న రాజకీయ వారసుడు పంకపార్టీ పెబ్బ వైఎస్ జగనాలు సారు జాతకం జ్యోతిష్యంలో ఎట్లున్నదంటే ముంగడికి పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టు ఉన్నది. చెల్లె షర్మిలక్క రూపంలో ఆయన నెత్తి మీద శనిదేవుడు పెదపీట వేసుకునే కూర్చున్నాడు. అమ్మ వైఎస్ విజయమ్మ రూపంలో బుధుడు బుద్ధి మాటలు చెప్తూనే ఉన్నాడు. నవరత్నాలకు మెరుగు పెడతా అని 9 పథకాలు తయారు చేసి పబ్లిక్లకు ఇడిచిపెడితే ఒక్కో రత్నం మీద ఒక్కో గ్రహం ఆగ్రహంతో ఉండి అప్పట్లో దగ్గరుండి మరీ పంక పార్టీని ఓడగొట్టేదందుకు వైసీపీ సర్కారుకు పాడగట్టేదందుకు ముంగడికి నడిచినాయి. అంతేకాదు ఆడపిల్లల బతుకులు ఆగమైతుంటే దిశ చట్టం చేసిండ్రు కానీ దిక్కు లేకుండానే అయ్యే కాడికి వచ్చేసరికి పంచభూతాలలో ఒక్కటైన అగ్గి కూడా గుగ్గిలం మైసాచి లెక్కనే పొగలు గక్కి ఏపీల ప్యాన్ రిక్కలు పట్టుకున్న ఇరిగి కండెన్సర్ కాడికి వెళ్ళి కాలిపోయే కాడికి వచ్చింది. రాజన్న రాజ్యం వస్తుందేమో అనుకుంటే అది కూడా రామగోసల రాజ్యం అయింది. మళ్ళా రాజన్న లెక్క రాజ్యం నడిపించేటట్టు జాతకం లేదా బాలన్న అంటే ఎందుకు లేదు? జగనాలు సారు జనంలోకి వచ్చి ముఖం మీదికి బలిమీటికి నవ్వు తెచ్చుకొని నటించుడు కాదు, వాళ్ళతో నిజంగానే కలిసిపోయి జనంకు అక్కెరకొచ్చే పనులు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కండ్లకద్దుకుంటారని సౌర కుటుంబం 1,00,000 సుక్కల శాస్త్రం శాసిస్తున్నది. వైఎస్ఆర్ సారు ఆత్మరూపంలో ఘోషిస్తున్నది. అటు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల దాకా ప్రజల జాతకం ఎట్లున్నదంటే ఎన్నికల ముంగట పొలిటికల్ లీడర్ల పొగడతలకు మురిసిపోవుడు, చేతులుబ్బేదాకా సప్పట్లు కొట్టుడు, పార్టీల లీడర్లు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు చూసి ఉబ్బి తబ్బిబ్బు అవుడు, ఉరికిపోయి ఓట్లు గుద్దుడు, వెనక సిక్కి ఏళ్ళకేళ్ళు గోసల వాడుడే. ఇట్లనే ఉన్నది మొత్తం ప్రజల జాతకం. 5 ఏళ్ళు నాయకులు ఇచ్చిన హామీలనే గడికి యాది చేసుకొని ఇంకా నెరవేరుస్తలేరు అనుకుంటా కళ్ళు లొంటలు పోయేదాకా పిట్టకు పెట్టుకొని ఎదురు చూసుకుంటా ఆశవాడు. ఎనడన్న లీడర్లు కలిసినప్పుడు ఏమాయ సారు పథకాలు అమలు చేస్తలేరని వల్కరించుడు, వాళ్ళ మాటలిని నాయకులు బొంకుడు, వీళ్ళు బోల్రవాడు. ఇదే జాతకం ఇప్పుడు కాదు ఇంకా 100 ఏళ్ల దాకా కూడా ఇట్లనే ఉంటదని జ్యోతిష్య శాస్త్రం జోరుగా చెప్తున్నది. మరి ప్రజల కిస్మతు మారే రోజులే లేవాయా బాలన్న అంటే ఎందుకు లేవు? ఉచితాలకు అలవాటు పడొద్దు, బీరు బిర్యానీలకు కోటాలకు ఆశపడి కొందరు పబ్లిక్ ఓట్లేయొద్దు, 500కో 1000కో 2000కో ఆశపడి ఓటును అమ్ముకోవద్దు. నియతగా ఓట్లేయాలి, నిజాయితీగా నిలదీయాలి, ఊళ్ళకి అవసరమైన నిధుల కోసం కొట్లాడాలి. ఉన్నోళ్లకు లేనోళ్ళకే కాకుండా లేనోళ్ళకే ప్రభుత్వ ఫలాలు అందేటట్టు ప్రజలందరూ ఆలోచించాలి. అప్పుడు లీడర్ల మోసాలు నడవయి, ప్రజలు మోసపోరు. అట్లా కాకుండా గడ్డ్యాంగాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టు పల్లెల జనం ఉండేనా అంటే 1,000,000 ఏళ్ళు అయినా జనం జాతకం ఇట్లనే ఉంటదని శాస్త్రం ఘోషిస్తున్నది. ఎట్లున్నది ఇలా బాలన్న చెప్పిన ఉగాది పంచాంగం బాగున్నది కదా? మరి బాగున్నప్పుడు మీరు కూడా బాగా సబ్స్క్రైబులు చేయాలి కదా. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబులు చేస్తలేరు. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి ఎన్ని లైకులు కొడితే మాకు అంత ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరు లైకులు కొట్టుర్రి, షేర్లు చేయిర్రి, సబ్స్క్రైబ్ చేయిర్రి, ఆ గంట బటన్ అయితే గట్టిగా కొట్టుర్రి.